కూడా కలెక్టర్ కావచ్చు అబ్బా, దానికి ఉన్న స్పెషాలిటీ, చదువుకున్న స్పెషాలిటీ అదే. కాబట్టి మీరు దయచేసి యూ బెటర్ టు ఫీల్, బెటర్ టు ఎంజాయ్ ఎవ్రీ టైం. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విద్య వినయన శోభతే. ఆడపిల్లని చూస్తే అనిపించాలి, వాట్ ఎ గ్రేట్ గర్ల్ చైల్డ్ హ్యాస్ బిన్ గివెన్ టు మీ. తెలిసి తెలియకుండా ఏ రోజు కూడా పొరపాటు చేయదు. చదువు కొంచెం రాకపోయినా పర్వాలేదు, బట్ యువర్ యాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏజ్ ఈస్ లైక్ దట్ వన్. దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు గెట్ డైవర్షన్. మొబైల్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా ఈ చిల్లర యాక్టివిటీస్ ఉండొద్దు. ఎందుకంటే ఒక అమ్మాయిని కామెంట్ చేయడానికి 1,00,000 సార్లు ఆలోచించాలి సమాజం. అంటే మనం ఎంత బాధ్యతగా ఉంటుంది పాసిబుల్ అవుతుందో ఒకసారి థింక్ చేయండి. ఎంత బాధ్యతగా ఉంటుందో థింక్ చేయండి. ఎందుకంటే యూ ఆల్వేస్ బి హానర్డ్. ఇంత పెద్ద పూజలో అమ్మవారిని పూజించకుండా ఏ పూజ చేయాలి అంటే అంత ప్రియారిటీ ఇచ్చాడు దేవుడు ఆడవాళ్ళకి కదా. ఇన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ టోల్డ్ యూ. ఇప్పుడు అందరికీ పసుపు పెడతా ఉంటే వాళ్ళ మన్మరాలకు పెడతా ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఆ అదృష్టం ఆడపిల్లలకు మాత్రమే లభించింది అబ్బా. వైస్ ఈస్ అప్లయింగ్ దట్ పర్టికులర్ టర్మరిక్, ఐ ఫీల్ టు వెరీ హ్యాపీ. కాబట్టి బీ క్యాషియస్, బీ క్యాషియస్. ఏది మంచి ఏది చెడు ఎప్పుడు నీ కన్సైన్స్ చెప్తా ఉంటుంది. చదువు కొంచెం లేట్గా వచ్చినా పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ రికార్డింగ్ క్యారెక్టర్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్. 100% బెటర్ టు మెయింటైన్ దట్ వన్. మనం ఇంటర్మీడియట్ వెళ్తున్నప్పుడు డెఫినెట్గా కొత్త కొత్త ప్రపంచం కనపడుతూ ఉంటుంది, కళ్ళ ప్రపంచం. కానీ అట్లా ఉండదు ప్రపంచం, రియలిస్టిక్లీ ఉంటుంది. సినిమాలో చూసినట్టే ఉండదు జీవితం. పుష్ప 2, పుష్ప 3 అని మనం బయట పోతే పొలు తగ్గుతారు, అంతే కదా. అది సినిమా కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలు, బట్ ఇట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అవుట్ సైడ్. వాడు ఒక్కరిని కొట్టడానికి చాలా కాదు, 100 మందిని కొడతాడు సినిమాలో. అది ఒక జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మంచి పిల్లలుగా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉండాలి, కష్టపడాలా, అంతకన్నా ఎక్కువ ఇష్టంగా చదవాలా. మూమెంట్ అంటే మరలవడం పేరెంట్స్ మీదకి, నీకేం తెలుసు అని మాట్లాడదు. నీకు ఏం తెలియని ఏజ్ నుంచి రిజైన్ చేస్తుంది. నువ్వు ఈ డ్రెస్లో అందంగా ఉంటావా, షూట్లో అందంగా ఉంటావా,